నమస్తే, నేను మీ సుచిత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ dasacreations. సో ఈ వీడియోలో నేను మీకు pscc 2019 యాప్లో గణేష్ని నిమజ్జనం చేశారు కదా, సో ఆ ఫోటోని ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నా. సో ఫస్ట్ మీరు ఫోటో చూడండి. సో చూసారు కదా, ఇప్పుడు ఆ ఫోటోని మనం pscc 2019 యాప్లో ఎడిట్ చేస్తున్నాం. సో నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫస్ట్ మనం pscc 2019 యాప్ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ హెచ్డి పిక్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ క్లిక్ చేసి ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేస్తున్నాను. సో నేను ఈ వీడియోలో వాడే ప్రతి బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దీన్ని ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి క్రాప్ ఇమేజ్ క్లిక్ చేస్తున్నా. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను క్రాప్ చేసుకుంటున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. అండ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ నేను ఇప్పుడు నా ఫోటోని యాడ్ చేస్తున్నా. సో నేను ఇది ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా. ఫొటోస్ని ఈజీగా ఎలా కట్ చేయాలో నా ప్రీవియస్ వీడియో ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ నేను ఈ పిఎన్జీని యాడ్ చేస్తున్నా. సో ఇది ఇక్కడ యాడ్ చేసేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ నా ఫోటోని సెలెక్ట్ చేసుకొని హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తున్నా. సో ఇలా లిటిల్ బిట్ కిందికి తీసుకున్నా అండ్ రైట్ క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ లేయర్ ఇక్కడ పై లేయర్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసి ఎంటీ లేయర్ క్లిక్ చేయండి అండ్ దాన్ని క్లిక్ చేసి ఎంటీ లేయర్ని కిందికి డ్రాగ్ చేయండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కింది నుంచి థర్డ్ వన్, అందులో ఫస్ట్ది పెయింట్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ వచ్చేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో దీన్ని హైడ్ చేసేసి ఇక్కడ బ్రష్ చేసి మళ్ళీ దీన్ని అన్హైడ్ చేస్తున్నా. సో ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. అండ్ ఇప్పుడు టూల్ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి గసియాన్ బ్లర్. సో దీన్ని ఇలా మొత్తం పెంచుకుంటున్నా అండ్ రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తున్నా. సో దీన్ని లిటిల్ బిట్ కనిపించేటట్టు పెడుతున్నా అండ్ రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ పై లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ నేను పిఎన్జీ అనేది యాడ్ చేస్తున్నా అండ్ దీన్ని ఇటు సైడ్ పెడుతున్నా అండ్ రైట్ క్లిక్ చేస్తున్నా. సో దీన్ని మన వెనుక అంటే మన లేయర్ కింది దానికి సెట్ చేస్తున్నా. సో దట్ ఇలా పైన ఉన్నది ఇలా కిందికి వెళ్ళిపోతుంది ఫోటో. సో మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తున్నా. సో దీన్ని ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ లెఫ్ట్ దాంట్లో కింది నుంచి థర్డ్ వన్ ఎరేస్ టూల్, బ్రష్ హార్డ్నెస్ ఫ్లో స్ట్రెంత్ వచ్చేసి ఇలా ఉండాలి అండ్ సైజు చూసుకో మీ ఫోటోకి ఎంత ఉంటే అంత. సో ఇది ఎందుకంటే ఒక గణేశుడు మునిగిపోయినట్టు కనిపిస్తుంది. సో ఇలా పెట్టేస్తున్నా. సో సారీ. ఇప్పుడు ఇలా తీసేస్తున్నా.
సో ఓకే, ఇప్పుడు మళ్ళీ లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ నేను ఇంకొక గణేషుని అనేది యాడ్ చేసేస్తున్నా. సో దీన్ని ఇటు సైడ్ పెడుతున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో దీన్ని కూడా కొంచెం ఎరేజ్ చేసుకుంటున్నా. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ లేయర్ క్లిక్ చేసి మన ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ నేను పిఎన్జీ అనేది యాడ్ చేసేస్తున్నా. సో దాన్ని ఫస్ట్ నేను ఇక్కడ పెట్టుకొని రైట్ క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ లేయర్ క్లిక్ చేసి ప్లస్ పక్కన దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నార్మల్ పక్కన ట్రయాంగిల్ కనిపిస్తుందిగా, సో అది క్లిక్ చేసి స్క్రీన్ పెడుతున్నా. అండ్ ఇప్పుడు మళ్ళీ హ్యాండ్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తున్నా. సో దీన్ని ఇటు పెట్టేస్తున్నా ఇక్కడ అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో దీన్ని ఇక్కడ ఎరేజ్ చేసుకుంటున్నా కొంచెం, సో బార్డర్ కనిపిస్తుందని. సో ఇప్పుడు పై లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఫోటో యాడ్ చేసేస్తున్నా. అలా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడ పెట్టుకుంటున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి ప్లస్ పక్కన దాన్ని క్లిక్ చేసి నార్మల్ నుంచి స్క్రీన్ పెట్టండి. సో ఇలా వర్షం పడుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎరేజ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నారుగా, సో బ్రష్ వచ్చేసి ఇప్పుడు హార్డ్నెస్, ఫ్లో స్ట్రెంత్, ఒపాసిటీ అన్నీ 100 పెట్టేస్తున్నా. సో దీన్ని ఇలా ఫేస్ మీద ఎరేజ్ చేసేస్తున్నా. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఎరేజ్ చేసుకుంటున్నాను నేను. కొంచెం సైజ్ డిక్రీజ్ చేసి సో ఇక్కడ గణేషుని మీద కూడా నేను ఎరేజ్ చేసేస్తున్నా. క్లారిటీగా కనిపిస్తుంది. గణేషుని మీద ఎరేజ్ చేసేసి కొంచెం సో ఓకే, ఇప్పుడు మళ్ళీ లేయర్ క్లిక్ చేసి ప్లస్, సో లేయర్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ గణేషుని అన్నీ ప్లస్ పక్కన దాన్ని క్లిక్ చేసి లేయర్ డౌన్ మీద క్లిక్ చేసి మర్జ్ డౌన్ చేస్తున్నా. అండ్ మళ్ళీ పై లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో నేను ఇక్కడ ఇది యాడ్ చేసేస్తున్నా. దీన్ని ఇక్కడ యాడ్ చేసి వస్తున్నా స్కైలో, అంటే పైన ఇక్కడ అండ్ రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ ప్లస్ ఈ రెండు బ్యాక్గ్రౌండ్కి మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మళ్ళీ మర్జ్ డౌన్. ఓకే, ఇప్పుడు పై లేయర్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో నేను ఇప్పుడు ఇక్కడ
ఇది యాడ్ చేసేసుకుంటున్నా. దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నా. సో తెలుగులో అండ్ హిందీలో ఉన్నట్టు. సో రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ప్లస్ పక్కన దాన్ని క్లిక్ చేసి లేయర్ డౌన్ని క్లిక్ చేసి మర్జ్ డౌన్ సారీ. ఇప్పుడు దీని కింది లేయర్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ పక్కన దాన్ని క్లిక్ చేసి లేయర్ డౌన్ని క్లిక్ చేసి మర్జ్ డౌన్. సో బ్యాక్గ్రౌండ్ వరకు నేను మర్జ్ చేసుకున్నా. సో దీన్ని కూడా సో ఫస్ట్ నేను దీన్ని మర్జ్ డౌన్ చేసేస్తున్నా. దాని తర్వాత దీన్ని. సో ఓకే. ఇప్పుడు సారీ సో నేను ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ పక్కన దాన్ని క్లిక్ చేసి లేయర్ డౌన్ మీద క్లిక్ చేసి మర్జ్ డౌన్. సో మళ్ళీ పై లేయర్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మళ్ళీ మర్జ్ డౌన్. సో ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని మర్జ్ డౌన్. నెక్స్ట్ ఈ లేయర్. సో ఇలా చేస్తేనే కరెక్ట్గా మర్జ్ అవుతుంది. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ మీద క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేస్తున్నా. టైప్ వచ్చేసి స్ట్రోక్. విడ్త్ వచ్చేసి 28 పెడుతున్నా అండ్ రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేయండి. ఇది pscc 2019 యాప్లో సేవ్ అవుతుంది. సో ఇప్పుడు షేడ్స్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. మన ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు లైట్రూమ్ యాప్ను ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో దాని ఇంటర్ఫియర్ ఎలా ఉంటుంది. సో ఇది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది, కొంచెం డౌన్లోడ్ చేసుకోండి. సో యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన ఫోటోని నేను యాడ్ చేసేసుకుంటున్నా. సో ఆ ఫోటో వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇది హారిజాంటల్గా సేవ్ అయింది. సో ఇక్కడ క్రాప్ కనిపిస్తుందిగా, అది క్లిక్ చేసి ఈ రొటేట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ సన్ కనిపిస్తుందిగా, అది సెలెక్ట్ చేసుకొని దీన్ని లిటిల్ బిట్ డిక్రీజ్ చేయండి. అండ్ కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. హైలైట్స్ డిక్రీజ్ చేయండి. షాడోస్ ఇంక్రీజ్ చేసేసేయండి. వైట్స్ ఇంక్రీజ్ చేయండి అండ్ బ్లాక్స్ డిక్రీజ్ చేయండి. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి దీని మీద క్లిక్ చేసి మిక్స్లోకి వెళ్ళండి. మిక్స్లో రెడ్ సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ కొంచెం డిక్రీజ్ చేసి లూమినెన్స్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో మన ఫేస్ అనేది వైట్ అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఇప్పుడు పింక్ సెలెక్ట్ చేసుకుంటున్నా, సాచురేషన్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. ఇప్పుడు బ్లూ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ కూడా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో డన్ క్లిక్ చేసి ఇక్కడ విగ్నేట్ సింబల్ ఉందిగా, అది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో టెక్స్చర్ కొంచెం డిక్రీజ్ చేయండి అండ్ క్లారిటీ లిటిల్ బిట్ ఇంక్రీజ్ చేయండి అండ్ డిగేస్ లిటిల్ బిట్ ఇంక్రీజ్ చేసేసేయండి. అండ్ విగ్నేట్ -47 డిగ్రీస్ వరకు పెంచుకోండి. మిడ్ పాయింట్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. ఫెదర్ లిటిల్ బిట్ ఇంక్రీజ్ చేస్తున్నా 55 వరకు. రౌండ్నెస్ లిటిల్ బిట్ ఇంక్రీజ్ చేస్తున్నా. హైలైట్స్ అండ్ గ్రెయిన్ అమౌంట్ 1% ఇంక్రీజ్ చేసిన. సో ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ కనిపిస్తుందిగా, సో దాని మీద క్లిక్ చేసి షార్పెనింగ్ 2% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ మాస్కింగ్ లిటిల్ బిట్, నాయిస్ రిడక్షన్ కొంచెం
కాంట్రాస్ట్ కూడా పెంచుతున్నా, కలర్ నాయిస్ రిడక్షన్ కూడా పెంచుతున్నా. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి రిమూవ్ క్రోమాటిక్ అబేరెన్స్ అంటే రెండు ఆన్ చేసేస్తున్నా. సో ఫస్ట్ మన పిక్ ఇలా ఉండే, సో దాన్ని మనం లైట్రూమ్లో ఎలా చేసేసినాం. సో ఇప్పుడు షేర్ క్లిక్ చేసేసి షేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి, ఎక్స్పోర్ట్ యాజ్. సో రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఎక్స్పోర్టింగ్ ఫోటో అని వచ్చిన తర్వాత ఇది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇది మన గ్యాలరీలో అడోబ్ లైట్రూమ్ అనే దాంట్లో సేవ్ అవుతుంది. సో చూడొచ్చు. అండ్ దీని డీటెయిల్స్ వచ్చేసి 2.1 mm ఉంది ఈ ఫోటో సైజు. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.